వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏడీకే స్టడీస్. చాలా మంది డీసీసీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది పెట్టమంటున్నారు ఫోర్త్ సెమ్. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. అండ్ బై ద వే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ 1Kకి చాలా దగ్గరగా ఉంది. ఇట్ మీన్స్ ఎ లాట్. ఈ రోజు కల్లా నాకు 1K అయిపోతే. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఆ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి మీ గ్రూప్స్కి కూడా షేర్ చేయండి వీలైతే. సో డేటా కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ నోట్స్ అనేది ప్రస్తుతానికైతే అవైలబుల్గా లేదు. ఒక 2-3 డేస్ అనేది పడుతుంది. రేపు ఏకేఎన్యూ వాళ్ళకి యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకైతే నేను అయితే చేయలేను. సో మిగతా మండే నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది. 6th April నుంచి అవైలబుల్గా ఉంటుంది. అప్పటి నుంచి కావాలంటే యూ కెన్ టేక్ ఇట్. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో దాంతోపాటు ఊస్ నోట్స్, ఈ నేను డిస్ప్లే చేసిన అన్ని నోట్స్ అయితే మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఇట్స్ అండ్ ట్రస్ట్ వర్తీ ఛానల్. యూ కెన్ కాంటాక్ట్ త్రూ వాట్సాప్ ఓన్లీ. వాట్సాప్లో మెసేజ్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది అయిన తర్వాత మీకు రిసీవ్ అనేది చేస్తారు. నోట్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఊస్ టీబీఎంఎస్ ఈ సబ్జెక్ట్స్ నోట్స్ అనేది నేను సింపుల్గా నేనే ప్రిపేర్ చేసిన నోట్స్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సో ప్లీజ్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి. సో డీసీసీఎన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేది నేను మీకు చెప్తున్నాను. మాక్సిమం ఇవే పడతాయి. దీని మించి అయితే ఈ సబ్జెక్ట్ నుంచి దాటవు. డీసీసీఎన్ ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి కంపేర్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అండ్ టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్. బ్లూ షేడ్స్లో ఉన్నవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1లో మీరు చేశారనుకోండి, పక్కాగా ఒక 10 మార్క్స్కి అయితే అటెంప్ట్ చేయొచ్చు అండ్ 5 మార్క్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అండ్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ రిఫరెన్స్ మోడల్ గురించి రాయమన్నారు. సపరేట్గా అడిగిన 7 లేయర్స్ అండ్ టీసీపీలో ఉన్న 4 లేయర్స్ గురించి సపరేట్గా రాస్తారు విత్ ఇన్ డయాగ్రామ్. సెకండ్ క్వశ్చన్ డిస్క్రైబ్ గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా అండ్ వైర్లెస్ transmission used in communication systems. Very important from 10 marks and 5 marks also. థర్డ్ వన్ అంత అన్ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు, కానీ 5 మార్క్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్ అంటే ఏంటని అడిగారు అండ్ మొబైల్ టెలిఫోన్ సిస్టమ్ దాని గురించి రాయమన్నారు. సో ఫోర్త్ క్వశ్చన్ విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్, డిస్కస్ కనెక్షన్ ఓరియంటెడ్ నెట్వర్క్స్ విత్ రిఫరెన్స్ టు X.25 అండ్ ఫ్రేమ్ రిలే ఇన్ డేటా ట్రాన్స్మిషన్ విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ యూనిట్. అండ్ 5 మార్క్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 మార్క్స్లో పడడం అయితే నేను చూసాను. మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ నెట్వర్క్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ సాఫ్ట్వేర్. సారీ, అక్కడ హార్డ్వేర్ బదులుగా నేను సాఫ్ట్వేర్ అని టైప్ చేయలేదు. సో ఇట్స్ అండ్ టైపింగ్ మిస్టేక్. థర్డ్ వన్ వచ్చేసరికి గైడెడ్ అండ్ అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియాకి డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. యూనిట్ 2 వచ్చేసరికి 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ 3 అయితే నేను బాగా ఇంపార్టెంట్ అంటాను అండ్ మిగతా 2 క్వశ్చన్స్ కూడా చదవాలి 5 మార్క్స్ కానీ మీకు కావాలంటే. సో ఇక్కడ 5 క్వశ్చన్స్ మీరు చదివేస్తే మీరు 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ రెండు అయితే అటెంప్ట్ చేయగలరు అని గ్యారంటీ అయితే నేను ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ది డిజైన్ ఇష్యూస్ ఆఫ్ ది డేటా లింక్ లేయర్ అండ్ ఎర్రర్ డిటెక్షన్ టెక్నిక్స్. దీస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, డిజైన్ ఇష్యూస్ ఆఫ్ డేటా లింక్ అండ్ ఎర్రర్ డిటెక్షన్ టెక్నిక్స్. సెకండ్ వన్ వచ్చేసరికి స్లైడింగ్ విండో ప్రోటోకాల్స్ గురించి రాయమన్నారు అండ్ HDLC ప్రోటోకాల్ గురించి రాయమన్నారు. స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి డిస్కస్ మీడియం యాక్సెస్ సబ్ లేయర్ కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ ఛానల్ అలొకేషన్ అంటే మన మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్స్ అంటే ఏంటని రాయమన్నారు. సో ఫోర్త్ వన్ 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఈథర్నెట్ అండ్ డేటా లింక్ లేయర్ స్విచ్చింగ్ గురించి రాయమన్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ అండి, 5 మార్క్స్కి సపరేట్గా అడుగుతారు. వైర్లెస్ ల్యాన్ అంటే ఏంటి, బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ అంటే ఏంటి అండ్ బ్లూటూత్ టెక్నాలజీ గురించి రాయమంటారు. సో ఇవే మీకు 5 మార్క్స్లో కూడా ఉన్నాయి. ఇక్కడ 5 మార్క్స్లో ఏంటి ఉంది ఎక్స్ట్రా అంటే PPP ప్రోటోకాల్ అంటే పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్ గురించి రాయమంటారు. యూనిట్ 3లో కూడా 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని నేను ఇస్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే డిస్కస్ నెట్వర్క్ లేయర్ డిజైన్ ఇష్యూస్ అండ్ రౌటింగ్ ఆల్గోరిథం. ప్రతి లేయర్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, సెకండ్ యూనిట్ నుంచి అయినా థర్డ్ యూనిట్ నుంచి అయినా. సెకండ్ వన్ క్వశ్చన్ అంటే రౌటింగ్ అండ్ డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌటింగ్ ఆల్గోరిథమ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది పడింది. ఫోర్త్ క్వశ్చన్ వెరీ సింపుల్, కానీ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అన్ఇంపార్టెంట్, కొంచెం చదువుకున్న వాళ్ళు చదువుకోండి, అదర్వైజ్ లీవ్ ఇట్. కంజెషన్ కంట్రోల్ ఆల్గోరిథమ్స్ యూస్డ్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి వెరీ ఈజీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ IPv4 అండ్ IPv6 అడ్రసింగ్ ఇన్ ద ఇంటర్నెట్. వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్కి బాగా ఇంపార్టెంట్. 5 మార్క్స్లో కూడా ఇస్తాడు ఇది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ 5 మార్క్స్లో ఇంపార్టెంట్, డిస్కస్ ఇంటర్నెట్ వర్కింగ్ కాన్సెప్ట్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. QoS గురించి 5 మార్క్స్లో అనేది ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో 5 మార్క్స్కి వచ్చేసరికి ఈ క్వశ్చన్స్ అనేది సేమ్గానే ఇస్తున్నాను. సో యూనిట్ 3లో నేను చెప్పిన 10 మార్క్స్ అనేది ప్రతి యూనిట్లో చదువుకుంటే ఇట్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. 5 మార్క్స్ అనేది అలా అటెంప్ట్ చేసేయచ్చు. నేను చాలా తక్కువ క్వశ్చన్స్ మీకు అనేది ఇస్తున్నాను. ఆ తక్కువ క్వశ్చన్స్లోనే 95% క్వశ్చన్స్ అనేది క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఫోర్త్ యూనిట్లో వచ్చేసరికి ఈ 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు, 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ యు ఆర్ ఇనఫ్. డిస్క్రైబ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఈ క్వశ్చన్ చదువుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డిస్కస్ ది వర్కింగ్ ఆఫ్ సింపుల్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అండ్ ఇట్స్ అప్లికేషన్. థర్డ్ వన్ కంపేర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, UDP అండ్ TCP. వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఇయర్ పక్కాగా పడే క్వశ్చన్స్ 10 మార్క్స్కి అండ్ 5 మార్క్స్కి. సో 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి యూనిట్ 4లో ఈ 3 చదువుకుంటే చాలు, యూ కెన్ అటెంప్ట్ 10 మార్క్స్ అండ్
అండ్ 5 మార్క్స్. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే నేను 2 and 3 అనేది అంటాను. సో ఫస్ట్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ 5 మార్క్స్ ఆల్సో. సో 5th యూనిట్ నుంచి 10 మార్క్స్కి వచ్చేసరికి దీంట్లో కూడా 3 క్వశ్చన్స్ ఇచ్చాను. కానీ టాపిక్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల క్లబ్ అప్ చేసే క్వశ్చన్స్ అనేది ఇస్తాడు. 2-3 టాపిక్స్ క్లబ్ అప్ చేసే ఒక క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ అనేది అడగగలరు. సపరేట్గా అడిగితే 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే, డిస్క్రైబ్ డొమైన్ నేమ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ మెయిల్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటని అడిగారు. డిఎన్ఎస్ అండ్ ఎలక్ట్రానిక్ మెయిల్ ఆర్కిటెక్చర్ వెరీ ఈజీ క్వశ్చన్. ఈ యూనిట్లో వచ్చేసరికి ప్రతి క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది, చిన్న కన్ఫ్యూజన్ అనేది పడకుండా ఉంటాయి. ఇట్ ఇస్ ఇనఫ్. డిస్కస్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ అండ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ గురించి రాయమన్నారు. 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ లో కూడా దీని నుంచి అడుగుతారు. వరల్డ్ వైడ్ వెబ్ వచ్చేసరికి 5 మార్క్స్ కి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది అడుగుతారు. అండ్ హెచ్టిటిపి 3కి హెచ్టిటిపి 2కి డిఫరెన్స్ ఏంటని కూడా అప్పుడప్పుడు అడుగుతారు. అడగకపోయినా మీరు రాయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ SNMP, FTP, SNTP అండ్ టెల్నెట్ గురించి రాయమంటారు. ఈ 4 ప్రోటోకాల్స్ ఉంది కదా, 5 మార్క్స్ లో కూడా వెరీ ఇంపార్టెంట్. ఇవే 5 మార్క్స్ లో అండ్ 10 మార్క్స్ లో పడుతుంది. సో ప్రిపేర్ వెల్. 5 మార్క్స్ లో కూడా ఇవే ఉన్నాయి. సో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి టు మై ఛానల్. మీ ఛానల్ చాలా యూజ్ అవుతుంది ఫర్దర్ సెమిస్టర్స్ లో. థ్యాంక్ యూ. అందరు ఎగ్జామ్స్ అనేది బాగా రాయండి. అయిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి.